శివాయ. భక్తుల హృదయాలలో శాంతిని నింపే సర్వలోకాల అధిపతి శ్రీ మహాదేవునికి అంకితమైన పవిత్రమైన శైవ మంత్రం. శివారాధనలో అత్యంత పవిత్రమైనది శ్రీరుద్రం. అందులోనూ నమస్తే అస్తు భగవాన్ అనే మంత్రం పరమశివుని విశ్వరూపాన్ని, ఆయన కరుణను మనకి తెలియచేస్తుంది. ఈరోజు ఈ మంత్రం యొక్క అర్థం మరియు గొప్పతనాన్ని తెలుసుకుందాం. శ్లోకం: నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదం అర్థం మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం మనకి వివిధ నామాల యొక్క శివుణ్ణి స్మరింపచేస్తుంది. విశ్వేశ్వరాయ అంటే ఈ మొత్తం విశ్వానికి అధిపతి అయిన ఆ శివుడు. మహాదేవాయ దేవుళ్ళకే దేవుడు, అత్యున్నతమైన ఆ స్వామి. త్రయంబకాయ అంటే 3 కన్నులు కలిగిన ఆ స్వామి. సూర్య చంద్ర అగ్ని నేత్రాలు. త్రిపురాంతకాయ అంటే అహంకారం, మాయ, కర్మ అనే 3 పురాలను సంహరించినవాడు. త్రికాగ్నికాలాయ అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సాక్షి అయిన ఆ స్వామి. కాలాగ్ని రుద్రాయ అంటే ప్రళయకాలంలో సర్వాన్ని లయం చేసే శక్తి స్వరూపుడు. నీలకంఠాయ అంటే లోక కళ్యాణం కోసం గరళాన్ని మింగి గొంతులో నింపుకున్న ఆ స్వామి. మృత్యుంజయాయ అంటే మృత్యువును సైతం జయించిన శివుడు. సర్వేశ్వరాయ అందరిలోనూ అంతటా నిండి ఉన్న ఈశ్వరుడు. సదాశివాయ నిరంతరం మంగళాన్ని శుభాన్ని ప్రసాదించే ఆ స్వామి. చూశారు కదండి ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదం యొక్క అర్థం. ఈ పవిత్రమైన నమస్తే అస్తు భగవాన్ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం భక్తితో జపిస్తే శివుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. మీ జీవితంలో శాంతి, శక్తి, శుభం నిలవాలని మహాదేవుని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల భయం తొలగి మానసిక ధైర్యం కలుగుతుంది. అకాల మృత్యు భయం పోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మనస్సులోని ప్రతికూల ఆలోచనలు నశించి ప్రశాంతత చేకూరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవాయ. శంభో శంకర.